పిల్లల్ని అఘోరికి డైరెక్ట్ గా ఏం చెప్తారంటున్నా బిగ్ టీవీ ద్వారా అఘోరిని నేనే ఆమె చేస్తా. ఏం చేస్తారు? నా బిడ్డను లాక్కొచ్చుకుంటా. ఆమె పోలీసులు శస్త్రిచ్చే పోలీసు ఉన్నతాధికారులకు అప్పచెప్పి నా బిడ్డ నేను లాక్కొచ్చుకుంటా. దయచేసి నేను ఆమె ఒక్కడ చెబుతున్నా, అమ్మ నువ్వేమైనా ఉంటే చూసుకో. చదువుకునే పిల్లల్ని, మంచి పిల్లల్ని, ఆడపిల్లల్ని నువ్వు అఘోర సాధన చేసుకున్నావు. అఘోర సాధన చేసుకునే వాళ్ళకి నీకు ఆడపిల్లలతో పంపనమ్మా. ఆడపిల్లలు నీకెందుకు? దయచేసి నా బిడ్డను అప్పచెప్పి. ఆడపిల్లలతో నీకు అసలు ఏం పని? ఆడపిల్లలతో నీకు పని లేదు కదా. నువ్వు కూడా అంటే టోల్గేట్ దగ్గర కారు పాడైపోతే మేము వెళ్ళాము. వెళ్ళి తనని తీసుకుని మా ఇంట్లోనే 2 రోజులు పెట్టుకున్నాము. తర్వాత కార్ రిపేర్ అఘోరిని తర్వాత కారు రిపేర్ అంతా అయిపోగానే తనని తీసుకుని ఆ కారు తీసుకుని వెళ్ళిపోయినాక తర్వాత నేను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను, మీరు నాకు చాలా ఆతిథ్యం ఇచ్చారు. కారు 2 రోజులు రిపేర్ అయిపోయింది. కారు రిపేర్ అయిపోయినా కూడా తను వెళ్లకుండా ఏడో ఉంటూ మీరు ఇచ్చే ఆతిథ్యం నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి మాటలు చెప్పి మా చెల్లిని సరే నేను మా అమ్మను కూర్చోబెడతాను. మా అమ్మని అమ్మ నువ్వు వెళ్ళి లేడీ అఘోరి కదా తనకి తోడుగా ఉండమ్మా అని చెప్పని తనంటే లేదు నాకు మీ చెల్లి కావాలి, మీ చెల్లి నుంచి నాకు తోడుగా అని చెప్పని అంది. అందుకని తన్ని ఆమెతో ఒంటరిగా ఒక రూమ్లో ఉంచామన్నమాట. ఉంచితే ఒక రోజు ఏం జరిగిందంటే నేను అనుకోకుండా వెళ్తున్నాను రూమ్లోకి వెళ్తుంటే తను లేడీ అఘోరి మా చెల్లిని ఎదురుగా కూర్చోపెట్టించుకుని ఇలా చేతులతో ముద్రలలాగా ఇలా వేస్తూ ఏదో మంత్రాలు జపిస్తుంది. చేతులతో ఇలా ముద్రలు వేస్తూ ఏదో మంత్రాలు జపిస్తుంది. ఆ టైంలో నేను అనుకోకుండా సడన్ గా నేను తలుపులు నెట్టేసరికి ఏయ్ నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు, సడన్ గా నేను పిలిచినప్పుడే రావాలి, ఇలా మేమిద్దరం ఏకాంతంగా ఉన్నాం రాకూడదు అని చెప్పి నా మీద గట్టిగా కేకలేసింది. అమ్మ ఏంటమ్మా తర్వాత ఘోరంగా ఆవిడ అరిచినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే భయం వేసిందా? అప్పుడు ఆ టైంలో భయం వేసిపోయి ఇంకా నేను దమ్మట డోర్ క్లోజ్ చేసేసి నేను వెళ్ళిపోయాక తర్వాత కాసేపు ప్రశాంతంగా వచ్చినాక ఏమి లేదు నాన్న, ఆ టైంలో మేము చిన్న పూజ చేసుకుంటూ ముద్రలో వేసుకుంటున్నామమ్మా, నువ్వు ఆ టైంలో అలా వచ్చేసరికి నాకు అలా కోపం వచ్చిందని చెప్పి తర్వాత ప్రశాంతంగా మాట్లాడింది. మీరు ఒక వీడియోలో చూసుండొచ్చు మా అన్నయ్య విష్ణు మీద కూడా పడి ఇలాగా ముద్దులు పెడతానంటూ బొగ్గలు కొరుకుతూ నాకు కూడా బొగ్గలు నచ్చాయి, నీ బొగ్గలు నాకు బాగున్నాయి అని చెప్పని బొగ్గలు లాగడాలు ఇలాంటివి చేసింది. మీకు ఒక వీడియో ఉంది కదా, ఆ వీడియోలో ఒక మన్నయ్య మీద పడతాం మీరు చూసాను. ఈ పర్సన్ అయినా అతను వీడియోలో మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు రైట్ సైడ్ బాక్స్ లో అక్కడ అవునండి ఈయనండి విష్ణు. ఈయన మీద పడి ఎలా అయితే చేస్తున్నారో ఆ పర్సన్ అయితేను విష్ణు. అవునండి మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎలా బిహేవ్ చేసేది ఆవిడ? ఇప్పుడు మీ చెల్లితో ఏకాంతంగా రూమ్ లో కూర్చుని ముద్రలు వేస్తోందని చెప్తున్నారు, అలా ఇంకా ఎలా వైలెంట్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయి? మా చెల్లితో పద్దాక ముద్దులు పెడతాలు, నన్ను కూడా పిలిచి పక్కగా బుగ్గలు లాగడాలు. భలే ఉన్నాడే మీ అన్నయ్య, ఒకసారి రాత్రి నా పక్కలో పడుకోబెట్టించుకుంటాను ఇలా మాట్లాడింది. ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఓ రోజు యాక్చువల్గా ఈ విషయం మా అన్నయ్యకి కూడా తెలియదు. ఓ రోజు డబ్బులు ఇచ్చి ఒక బీర్ బాటిల్ సిగరెట్లతో పాటు కాండం బ్యాగ్ కూడా తీసుకురమ్మని చెప్పని అనడం జరిగింది. నేను ఎందుకంటే ఆల్రెడీ జెండర్ మార్చుకున్నారు, దాంతో ఏం పని ఉంటుందని చెప్పేసి ఆవిడ తీసుకురమ్మని ఉంటారు. మాతోనే ఇలా సెక్షువల్గా అఫెక్షన్ పెట్టుకుందాం అని చెప్పి చూసింది. నేనైతే లొంగలేదు. అమ్మ తప్పమ్మ, మీరు పెద్దవారు. డైరెక్ట్ గా అఘోరి మిమ్మల్ని ఇలా సెక్షువల్ గా మూవ్ అవుదాం, ఫిజికల్ గా ఉందాం అని చెప్పేసి అడిగారా? కాండమ్స్ తీసుకురమ్మంటే ఇంకా దానికి అర్థం అదే కదండి. ఇంకా అనగానే అమ్మ మీరు పెద్దవాళ్ళు కదమ్మా, మా వాళ్ళు కాదని చెప్పని అని చెప్పి దండం పెట్టి నేను అంతా స్కిప్ చేశాను. ఆ తర్వాత రోజు సాయంత్రం ఇలాగ మా అన్నయ్య మీద పడి ముద్దులు పెడతారు ఇలా చేసింది. నా దగ్గర ఉండబాకండి, మీరు ఏంటంటే నాకు మూడు వచ్చేస్తుంది, నేను ఉండలేనని చెప్పానండి. మా చెల్లితో కూడా ఏంటంటే మీరు సిగరెట్ ఉంది కదండి, సిగరెట్ని మామూలుగా ఎవరైనా వెలిగించుకుని నోట్లో పెట్టుకుని పెట్టుకుంటారు. మా చెల్లి చేత మీకు మలద్వారం ఉండేది కదండి, మలద్వారంలో సిగరెట్ పెట్టించుకుంటుందండి మా చెల్లి చేత. ఓ రోజు మా చెల్లి పెడతంటే చూశాను నేను. అప్పుడు తన ట్రాన్స్లోకి వెళ్ళింది. తన ట్రాన్స్లోకి వెళ్ళి అలా తను ఏది చెబితే అది చేస్తుంది. తను వశపరుచుకోవడం ఇదంతా మీరు నమ్ముతున్నారా? అంటే తను ఏదో మందు పెట్టింది నా అమ్మ, నా అన్న, నా విష్ణు అన్నయ్య, నా చదువు, నా కెరీరు, నా గోలు అని అనుకున్న పిల్ల ఆవిడ పరిచయం అయిన 7 రోజుల్లోనే సడన్గా నాకు మీరెవ్వరు వద్దు, నాకు ఆమె కావాలి,
అని చెప్పండి అంటే ఎవరైనా సరే మందు పెట్టకుండా పైగా నా ముందే ఇలా ముద్రలు వేస్తూ లేదమ్మా నేనేదో సాధన చేసుకుంటున్నాను మీరు వాళ్ళ సడన్గా వచ్చేసరికి ఇలా అని మాట మార్చడం నా మీద అలా గట్టి కేకలేయడం. మీ మీద ప్రయోగించలేదా, ఓన్లీ మీ చెల్లి మీద ప్రయోగించింది అంటారా? మీ అందరూ ఎందుకు మేమందరం దూరంగా ఉండేవాళ్ళం. ఆ పిల్లని ఒకదాన్ని దగ్గరగా ఉంచడం వల్ల ఆమె ఒక ఆడవాళ్ళు అన్నట్టుగా భావించి మేము మా చెల్లిని ఒకదాన్ని ఒక దగ్గరగా ఉంచడం. మా అమ్మ ఉంచుదామంటే మీ అమ్మొద్దు నాకు మీ చెల్లె కావాలి మీ చెల్లిని దగ్గరగా ఉంచి అన్నారు. అయితే మా చెల్లిని ఇలా ఉంచి వశపరుచుకోవడం జరిగింది. అయితే ఇందులో మొన్నటిదాకా మా చెల్లికి ట్రీట్మెంట్ ఇద్దామన్న టైంలో ట్రీట్మెంట్ ఇద్దామంటే మా అమ్మ కూడా అడ్డుపడుతున్నారు. ఎందుకంటే మా అమ్మకు కూడా కొంచెం డబ్బాస్ చూపించారేమోనని నాకు అనుమానంగా ఉంది. మా అమ్మ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు కానీ డబ్బాస్ చూపించినప్పుడు మా అమ్మ ఇలాగా ట్రీట్మెంట్ జరగనివ్వకుండా రకమే అంటారా? మీ అమ్మగారు కూడా అంటే డబ్బులు చూపిస్తే అంటే ఏమైనా ఫైనాన్షియల్ గా ఉపయోగపడతాయని అనుకుని భావించుంటారా? ఫైనాన్షియల్ భావించారని అనుకున్నాను. సాధించి నేర్పించి పంపించేస్తానని చెప్పాను. మా అమ్మకి అలా మాయ మాటలు చెప్పి కొంచెం డబ్బాస్ చూపించారు. మా అమ్మగారు కూడా మా చెల్లికి ట్రీట్మెంట్ జరగనివ్వకుండా అడ్డుపడ్డారు. ఆ టైంలో ఒక మజ్జిగలో ఏదైతే మందు ఉందో ఆ మందు కక్కించడానికి ఒక మెడిసిన్ కలిపి ఇస్తుంటే మా అమ్మగారు కూడా ఇవ్వనివ్వలేదు. ఆ టైంలో లేడీ గారి కూడా ఫోన్ చేసి ఇవ్వద్దు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పని అన్నట్టుగా మాకు తెలిసింది. అందుకని సో మీరు డైరెక్ట్ గా మాట్లాడి శ్రీవర్షిని పంపించమని అడగలేకపోయారా అఘోరిని? తన మందుల వల్ల ఆ లేడీ గారి చేసిన ఇన్ఫ్లుయెన్స్ వల్ల మా చెల్లి మానసికంగా కుంగిపోయి నేను వెళ్ళను వాళ్ళతో నాకు మా అమ్మ నాన్న వద్దంటున్నారు. తను మెయిన్గా ముఖ్యంగా చెప్పాలంటే మా చెల్లి మానసికంగా బాగోలేదు. మేము గుంటూరు మానస హాస్పిటల్లో కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్ తీసుకెళ్దాం అన్న టైంలో మా అమ్మగారితో ఇలాగా మీరు తీసుకెళ్ళొద్దు హాస్పిటల్కి అని చెప్పడం జరిగింది. అందుకని ఇలా హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా అదే రోజున వెళ్ళిపోవడం జరిగింది మా చెల్లి. సో ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు ఏమంటున్నారు? మీ చెల్లిని మళ్ళీ రిటర్న్ మీ ఇంటికి పంపిస్తాను తీసుకొచ్చి మాట్లాడించి ఆ పిల్లని వాళ్ళ సంక్షంలోనే ఆ మానస హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తానన్నట్టుగా మాకు చెప్పారు. అఘోరిని తీసుకొస్తా అన్నారా? కస్టడీలోకి తీసుకొస్తా? అఘోరితో ఇప్పుడు మా చెల్లి ఉంది కాబట్టి తీసుకొచ్చి అక్కడ ఉంచి ఒక కానిస్టేబుల్ని ఇప్పించి మా చెల్లిని మమ్మల్ని తీసుకుని మానస హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అన్నట్టుగా అన్నారు ఎస్ఐ రవీంద్ర గారు. అంటే చాలా వైలెంట్ గా బిహేవ్ చేసిన పరిస్థితులు మనం చూసాం అఘోరి చాలా సార్లు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారు అని అంటున్నారు, మిమ్మల్ని కొట్టడం కానీ అలాంటివి ఏమైనా చేశారా ఇంట్లో? మా ఇంట్లో ఉన్నప్పుడు అంతా బాగానే ఉందండి. సెక్సువల్ హెరాస్మెంట్స్ చేశారు బాగా మిమ్మల్ని కూడా. నాకు అది కావాలి నాకు ఇవ్వండి అని చెప్పని. సో ఇదిగో ఈ పర్సన్ ని కూడా మాట్లాడడం అంటే ఈయన మీద ఎక్కడం కానీ తన ముద్దులు పెట్టడం అవన్నీ చేశారు. అప్పుడు ఎలా అనిపించిందండి? మీరేం అడ్డుకోలేదా? తోసేసేవాడిని అండి. తోసేసినా కూడా తనకి నాకన్నా బలం ఎక్కువ. 2 చేతులు మడత పెట్టేసి వెనకాలకి పెట్టేసేసి బుగ్గలు గట్టిగా కొరకటం. ఇప్పటికీ అవి ఇంకా చూడండి ఇలాగా. ఇదంతా కూడా ఈ నెల రోజుల్లోనే జరిగిందండి. ఈ 30 days లోనే జరిగింది ఇదంతాను. మీదకి కొరకడాలు, గొడవ చేయడాలు. ఆవిడ ఫీమేల్ మేల్ కాదు అసలు. తనకి ఆడవాళ్ళు కావాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఒక శ్రీవర్షిని. కానీ మాకు ఈ 10 రోజుల్లో మేము తెలుసుకుంది ఏంటంటే ఇందులో ఒక ఆవిడ పెద్ద పెద్ద కేకలు పెడితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కూడా పట్టించుకోలేదు. ఇక్కడి నుంచి మేము ఎటువంటి కంప్లైంట్ తీసుకెళ్ళకపోవడం వల్ల అక్కడ ఉన్న అమ్మాయిని కూడా మాట్లాడిచ్చింది కానీ ఏది కూడా రికార్డ్ చేయలేదు వాళ్ళు. అక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా ఆవిడకి సెక్షువల్ హెరాస్మెంట్స్ ఉన్నాయి. దీనితోడు అమ్మాయి కాదండి, పూర్తిగా మగ లక్షణాలు ఉన్న ఒక అల్లూరి శ్రీనివాస్ మాత్రమే అది. దీనికి సంబంధించి వివరాలు కూడా మీకు హైందవ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మన అనిల్ బెహ్రా గారు అని చెప్పి గుంటూరులో ఉంటారు. గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లేడీ గురి కూడా అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు నిద్రపోతున్నాను, అందరూ పడిపోయారు. ఎందుకంటే ఆవిడ చేసే రాద్ధాంతం అట్లా ఉండింది. అవుతుంది ఆ తాగి ఏం చేస్తుంది. అన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? దాదాపు 2 నెలలు ఆవిడ వెనకాల తిరిగాను. ఆ తిరిగినందుకు కూడా నాకు నెలవారీ ఖర్చులు కూడా ఆవిడే ఇచ్చింది. ఎలా వచ్చేవి అవి? నా కళ్ళ ద్వారా నేను చూసింది ఏంటంటే దీనిలో పొలిటీషియన్స్ టాక్స్ కూడా కొన్ని విన్నాను నేను. పొలిటీషియన్స్ అంటే పేర్లు చెప్పకూడదు. ఆ పొలిటీషియన్స్ పేర్లు కూడా విన్నాను నేను. తర్వాత ఈ ఎవరైతే ధార్మికవేత్తలు ఉంటారు కదా, హిమాలయన్ యోగి అని
తర్వాత ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆవిడ లిస్ట్లో కొన్ని మెసేజ్లు కూడా నాకు వస్తుంటాయి. అప్పట్లో తెలుగు రాక నా చేత చదివిస్తుండేది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ వస్తాయి. ఈవిడ పూజల పేరుతో చేసేది కానీ ఈవిడికి ఏమీ రాదు. ఈవిడకల్లా వచ్చిందల్లా మందులు పెట్టడం, వశీకరణం అనే చిన్న చిన్న కాన్సెప్ట్లు, దిష్టి తీయడాలు ఇవన్నీ చేసేది. ఏమి చేత కాదండి. అది ఓన్లీ జస్ట్ ఒక ట్రాన్స్జెండర్ అనడానికి కూడా లేదండి. మళ్ళీ వాళ్ళని మనకి కించపరిచినట్టు అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ జాతి అంతే. ఇది వీళ్ళ వల్ల ఎవరికి లాభం లేదు. పొలిటీషియన్స్ అన్నారు, ఎవరు వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అనుకోవచ్చు. ఆవిడకి ఎవరెవరు డబ్బులు సహాయం చేస్తున్నారు అంటారు? నేనున్నప్పుడు ఒకే ఒక ఫోన్ కాల్ అయితే వినటం జరిగిందండి. ఆ టైంలో మమ్మల్ని పక్కకి దూరంగా కూర్చొని ఉన్నాం మేము. ఆ టైంలో ఆమె చెప్పింది ఏంటంటే ఫామ్ హౌస్ అనే పదం వాడింది. కేసీఆర్ పిఏ అని చెప్పింది. అది నేను నమ్మాలో నమ్మకూడదు ఇప్పటికీ నాకు తెలియదు. కేసీఆర్ పిఏ మాట్లాడుతున్నాడు, నీకు ఎంత కావాలో చెప్పు, సంథింగ్ అక్కడికి రా, ఫామ్ హౌస్కి రా, ఏదో పూజ చేయాలి ఏదో అని. ఏమికి ఏమి రాదు, ఆయన ఏం చెప్పించుకుంటాడు. నాకు మీరు విన్నారా కాల్స్ లో మాట్లాడడం కానీ, ఈ పర్టికులర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే కేసీఆర్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి. షామీర్పేట తర్వాత ఈ మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ బీజేపీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ దర్గా విషయంలో మాట్లాడేది కూడా తను ఏం చేస్తున్నది అనేది మర్చిపోవడానికి మాత్రం ఇది వాడుతుంది. మీరు చూడండి, ఆమె యూట్యూబ్ వీడియోస్లో వరుస పెట్టి ఒక 4-5 వీడియోలు వస్తాయి. తర్వాత 10 రోజులు రాదు. ఎందుకని? ఈ 10 రోజులు ఏదో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. తను ఉండదు. ఆ అమ్మాయిలో కొంతమంది హైదరాబాద్లోనే ఒక ఆవిడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఆవిడ ఉంది. ఈ ఉదాహరణలో ఒక కుక్కలతో సంబంధించి ఒక వీడియో ఉంది. ఆవిడ కూడా ఈవిడ బాధితురాలే, కానీ ఆవిడ బయటికి రాదు. నేను మంచిదాన్నే అంటే బాగానే ఉన్నాను అనుకుంటారు, కానీ మందుల ఎఫెక్టెడ్తోనే ఉన్న అమ్మాయిలు ఈమె చుట్టూ తిరిగేది. రాజస్థాన్లో ఒక అమ్మాయి ఉంది, బీహార్లో ఒక అమ్మాయి ఉంది. సిగరెట్ ఇవేనా, ఇంకా డ్రగ్స్ లాంటివి ఏమైనా అలవాటు ఉన్నాయి? మేము డైరెక్ట్గా చూడలేదు కానీ అవి ఖచ్చితంగా ఉండొచ్చు. మాకు చూపించదండి, మాకు ఎప్పుడు కనిపించలేదు. కానీ ఆవిడ చేస్తుంది సంథింగ్. ఆ గంజాయి కూడా సంథింగ్ విన్నాను కానీ నాకు అలవాటు లేదని అబద్ధం చెప్తుంటుంది. ఎప్పుడు కారులో ఏదో ఒక పరికరాలు, ఏదో ఒక చెత్త తీసుకొస్తూనే ఉంటుంది. చాలాసార్లు పోలీసు వాళ్ళు కూడా నన్ను ఆపారు, కారులో ఏమైనా బ్యాడ్ థింగ్స్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని. ఏమీ నాకు కనిపించలేదు, నేను ఎప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు కూడా నేను మీకు ఎదురుపడి మాట్లాడడం కారణం ఏంటంటే తను చేసేది ఓన్లీ అమ్మాయిల్ని ఎఫెక్ట్ చేయడం. గో సంరక్షణ శాఖ అంటది, అంటే ఏమిటో తెలియదు. అమ్మాయిలు రక్షిస్తానంటది. ఇదే వ్యక్తి తన కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయిందని ఫోన్ చేస్తే అమ్మాయిలు కాపాడుకుని చేతగాని నా కొడక అని చెప్పి తిట్టింది. అది కూడా నా దగ్గర రికార్డు ఉంది. ఇప్పుడు కూడా ఈరోజు మార్నింగ్ ఒక వీడియో వదిలేరు, వాళ్ళు నా గురించే వదిలేరు. విష్ణు నా పేరు మీద వదిలేరు. నేను పెంచిన తరహాలో నేను ఉన్నా. సొంత అన్నయ్య వాళ్ళ నాన్న, వీళ్ళమ్మ సంథింగ్ ప్రాబ్లంతో ఆవిడ రివర్స్ మాట్లాడుతుంది. అది ఎందుకు ఏంటనేది అది చూసే ప్రజలకు కూడా తర్వాత అర్థమవుతుంది. నేను ఎప్పుడైనా వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ 15 రోజుల్లో తీసుకొచ్చాను అయ్యా మిమ్మల్ని? లేదండి, మా అంతటి మేమే వచ్చాం. కానీ మా పిల్ల కావాలి, మా చెల్లెలు మాకు కావాలని చెప్పని, మా నాన్నగారికి మా కూతురు మాకు కావాలని చెప్పని మా అంతటి మేమే వచ్చాం. కానీ ఏనాడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నేనే ఇన్ఫ్లుయెన్స్ చేశాను, నేనే దాన్ని ఇబ్బంది పెడతాను. ఇప్పుడు ఫైనల్ గా అఘోరి గురించి చాలా నిజాలు చెప్తూ ఉన్నారు మీరు. అంటే ఇంకా ఏమన్నా బయట పెట్టే అవకాశం ఉందా? మీరు ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఒక విషయం కూడా చెప్తానండి. దీనిలో అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైతే మనకు తణుకు రాజేష్ నాజీ అఘోరి గారి దానిలో జరిగిన విషయంలో అక్కడ తప్పు జరిగిందా లేదని తీసి పక్కన పెడితే అక్కడ ఈవిడ ఏం చేసింది అనే కాన్సెప్ట్ చాలా పెద్దదండి. రాత్రిపూట వీళ్ళ అమ్మాయి నిద్రపోతుంటే ఎలాంటి స్థితిలో ఉందంటే పడిపోయింది. ఆ పిల్ల పడిపోయింది. ఆ పడిపోయిన పిల్లకి బట్టలు లాగి తను ఏం చేసిందో ఒక వీడియో ఉంది ఆల్రెడీ, కానీ మాకు ఇవ్వట్లేదు వాళ్ళు. ఆ సీసీ ఫుటేజ్ తణుకు రాజేష్ నాజీ అఘోరి గారి దగ్గర ఉంది. దానిలో బట్టలు తీసేసి ఆవిడ మీద పడుకొని ఉన్న వీడియోలు కానీ అది చాలా చేసింది. వీటన్నిటి సాక్ష్యం ఎవరంటే కుకట్పల్లిలో స్వాతి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉందండి. ఆవిడని ఆద్యనాథ్ అంటారు. అక్కడ గురు పరంపరలో ఆద్యనాథ్ అంటారు. ఆవిడ దగ్గర కూడా వివరాలు ఉన్నాయి. ఆవిడ మొబైల్లో కూడా ఈవిడ చేసే అరాచకాలు ఉన్నాయి. ఆవిడే ఇప్పుడు ఇదంతా చేయడానికి కూడా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ కూడా దీనిలో కొద్దిగా ఉంది. టోటల్గా ఏం చెప్తారు? అసలు ఈ ఆగడాలు ఆపడానికి కోసం అని చెప్పి నేను కూడా చాలాసార్లు నిన్న కూడా అండి షామీర్పేటలో ఈ కంప్లైంట్ నేను తీసుకోను అంటే, సరే ఇప్పుడు నాకు ఈ కార్ కనిపించింది, దీని మీద నెంబర్ లేదు, ఈ నెంబర్ ప్లేట్ గురించి నాకు వివరణ ఇవ్వండి అని చెప్పి నేను 100 కంప్లైంట్ చేశానండి. లోపల నుంచి ఎస్ఐ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు 100 కంప్లైంట్ అంటున్నాడు ఆయన. నేనేం మాట్లాడాను నాకేం అర్థం కాక సర్లేండి అన్నా. ఎందుకంటే నన్ను కొట్టే పరిస్థితి కనిపించింది నాకు అక్కడ. పోలీసులు కూడా నా మీద రివర్స్ అయ్యి కొట్టే పరిస్థితి ఉంది. అసలు ఈమెను చూసి ఎందుకు భయపడుతున్నారో కూడా అర్థం కావట్లేదండి. షీఈ్ నాట్ ఎన్ అఘోరి, షీఈ్ నథింగ్ అండి అక్కడ. లేవంటారా? అంటే ఇప్పుడు ఏదో పవర్ ఉంది, వశపరుచుకుంది అని అంటున్నారు అంటే ఆవిడకి ఏదో పవర్ ఉందనే అర్థం. అంటే ఏం పవర్స్ లేవంటారా? పవర్ అనేది అంటే మీరు పవర్ జనరేట్ చేయడం అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఉంటే కింద మట్టి ఇలా పైకి తీసుకురావడం దాన్ని పవర్ అంటారండి. ఇది మందులతోనూ లేదంటే ఆకు పసరులతో చేసేదాన్ని వైద్యం అంటారండి. ఇలాంటి వాటితో చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంది. దీన్ని వశపరచుకోవడం దీన్ని ఆ టైపులో అంటారండి.
సో అయితే ఇది పరిస్థితి మొత్తం మీద ఏదైతే అఘోరీ మీద వస్తున్న ఆరోపణలు కానీ ఇటువైపు కంప్లైంట్స్ కానీ మొత్తం కూడా మనం గమనిస్తే కనుక ఇటు అమ్మాయిలందరినీ కూడా వశపరుచుకునే క్రమంలో అయితే కనుక వాళ్ళకి ఏవో పసర మందులు పెడుతోందని, ఇటువైపు అబ్బాయిల్ని కూడా హెరాస్మెంట్ చేస్తోంది, అది కూడా సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తోంది. ఒక రోజు రాత్రి నాతో ఉండమని చెప్పి వీళ్ళని డైరెక్ట్ గా అడిగారు అని చెప్పి కూడా ఇటు శ్రీ వైష్ణవి వాళ్ళ అన్నయ్య కానీ ఇటు వాళ్ళ తండ్రి కానీ ఇటు ఎవరైతే విష్ణు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ లో కంప్లైంట్ చేశారు, ఇక్కడ మంగళగిరిలో కూడా ఘోరీ మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద మరింత దర్యాప్తు చేసిన తర్వాత అయితే కనుక మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే కనబడుతోంది.